ఇద్దరిది దొడ్డిదారే. దాయాదుల దోస్తానా. పార్లమెంట్ కన్నా స్థానిక పాలన వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిలో పెద్దన్న పాత్ర. కానీ ఆ స్ఫూర్తిని బీఆర్ఎస్ సర్కార్ నిలువు పాత్ర వేయక రాజకీయాల్లో దాయాదిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పాత సర్కార్ ఒరవడిని కొనసాగించటం విశేషం. ప్రజాపాలన ట్యాగ్ లైన్ ను అన్ని వేదికలపై అరిగిన గ్రామ ఫోన్ రికార్డు వల్లే వలించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో మున్సిపల్ పాలకవర్గ సమావేశాలను రహస్యంగా నిర్వహించే చెత్త సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశం పోలీసు పహారాలో జరిగింది. సమావేశం ప్రధాన ద్వారం మూసేసి ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కిటికీలు సైతం మూసేశారు. లోపల జరిగే చర్చలు బయటకు వినబడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్వాజాలు బంద్ పెట్టి ప్రజా సమస్యలను చర్చించవలసిన అగత్యం ఎందుకు? ప్రజా సమస్యలపై చర్చను నేరుగా ప్రజలకు చేరనీయకుండా ఉండేందుకు మీడియాను అనుమతించడం లేదు. పారదర్శకంగా పబ్లిక్ ఉన్నది ఉన్నట్లు తెలుసుకునే హక్కును హరిస్తున్నారు. అయినా ప్రతిపక్షాలు సైతం రహస్య సమావేశాలను వ్యతిరేకించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చను దాచిపెట్టి మూసిపెట్టి సెన్సార్ చేసిన సమాచారాన్ని బ్రీఫింగ్ పేరిట మీడియా ముందు ఉంచడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అధికార పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం మీడియాను నిషేధించిన బల్దియా మీటింగ్లో దర్జాగా పాల్గొనడం కొసమెరుపు.